రాగి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారు. యాక్చువల్లీ ఇది కరెక్ట్. ఎందుకంటే మీరు ఆలోచిస్తే పెద్ద రాగి చెట్టు, దాని చుట్టూతో ఉన్న గట్టు అదంతా చూస్తే దాని చుట్టూతో 108 ప్రదక్షిణలు చేస్తే మినిమం 7 to 8 కిలోమీటర్స్ వాక్ అవుతుంది. అది వెరీ స్ట్రాంగ్ ఫిట్నెస్ మోటివ్. అండ్ అట్లనే 108 ప్రదక్షిణలు వీక్ అట్లీస్ట్ ట్రైస్ చేసిన 108 టైమ్స్ ప్రదక్షిణలు అంటే మీరు చాలా ఎక్సర్సైజ్ చేసినట్టు. ఇంత ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు లోపల బాడీలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఇంటర్న్ మీ ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. పెల్విక్ ఏరియాకి బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి మీ యూట్రస్కి మీ ఇంత ఓవులేషన్ అవుతుంది. మంచిగా యూట్రస్ రిసెప్టివ్గా ఉంటుంది. మీకు స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. సైకలాజికల్ స్ట్రెస్ తగ్గుతాయి. పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. ఆ టైంలో మీరు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మోటివ్ భక్తి అనుకోండి, దాని బిహైండ్ సైంటిఫిక్ రీజన్ అయినా కానీ డెఫినెట్గా రాగి చెట్టు చుట్టూతా 108 ప్రదక్షిణలు చేస్తే రాగి చెట్టే కాదు, గ్రౌండ్లో చేయండి, ఇంకెక్కడైనా చేయండి ప్రదక్షిణలు. బాగా ఎక్కువ వైడ్ రేడియస్ ఉన్న ప్రదక్షిణలు చేయండి. డెఫినెట్గా కన్సీవ్ అవుతారు.